ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనకి సీజనల్గా ఫ్లూ ఇన్ఫెక్షన్ అనేది సహజంగా ఎక్కువ మందిలో తరచూ వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫ్లూ అనేది మనకు వచ్చినప్పుడు జలుబు, ముక్కు కారటం అనేది ఉంటుంది. కొంతగా గొంతులో కూడా అనీజీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి, ఫీవర్ ఉంటుంది, కాస్త కఫము శ్లేష్మాలు కూడా ఎక్కువ పట్టేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి తుమ్ములు, ఈ రకమైన ఇరిటేషన్స్లో ఫ్లూ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలన్నీ కనపడతాయి. మరి అట్లాగే ఇప్పుడు థర్డ్ వేవ్లో కూడా మరి డెల్టా ప్లస్ వైరస్ కానీ ఒమిక్రాన్ వైరస్ కానీ బాగా విజృంభిస్తూ ఉంది. మరి ఆ వైరస్లో ఏది రకమైనది మనకి సోకినప్పటికీ దానికి కూడా జలుబు, గొంతులో నొప్పి, ఇరిటేషన్, పొడి దగ్గు రావటము, కఫము రావటము, ఒళ్ళు నొప్పులు, కాస్త ఫీవర్ రావటం సేమ్ లక్షణాలు ఉంటాయి. మరి మీకు ఈ ఫ్లూ లక్షణాల ఇప్పుడు కరోనా సంబంధమైన ఈ డెల్టా ప్లస్ కానీ ఒమిక్రాన్ కానీ ఇట్లాంటి లక్షణాల ఏదనుకోవాలి? ఒకవేళ రెండు రకాలుగాను కలిపి ఒకే లక్షణాలు ఉన్నాయి కాబట్టి రెండిటికి, అందుకని ఇట్లా రెండుటిని కలిపి కూడా కొంతమందికి అటాక్ చేస్తున్నాయి కాబట్టి అటు ఫ్లూ సంబంధమైనవి, ఇటు కరోనాకు సంబంధమైనవి రెండు క్రిములు దాడి చేసినప్పుడు ఇలాంటి లక్షణాలు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఫ్లూరోనా అంటున్నారు. ఫ్లూ ప్లస్ కరోనా ఈజ్ ఈక్వల్ ఫ్లూరోనా. మరి ఇది కనుక వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? మరి ఏది అనుకుని మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి? మరి ఇలాంటి సంశయాలు మనలో చాలామందికి ఇలాంటి లక్షణాలు ఏం కలిగినా అనుమానం వస్తూ ఉంటుంది. ఈ ఫ్లూ కనుక నిదానంగా ఎక్కువైనా, మరి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ కూడా నిదానంగా ఎక్కువైనా లంగ్స్లోకి వెళ్ళి గాలి తిత్తుల్లో శ్లేష్మాలు ఎక్కువ తయారు చేసి గాలి తిత్తుల పైన ఒత్తిడి ఎక్కువ కలిగించి న్యూమోనియా కూడా వచ్చే అవకాశం లేకపోలేదు. కొద్ది మందిలో అలా ఇన్ఫెక్షన్ తీవ్రమై మరి ఆక్సిజన్ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి అయితే సాధారణంగా నాకు ఫ్లూ వచ్చిందిలే, ఈ జలుబు దగ్గే కదా అనుకుని మనం అశ్రద్ధ చేయొచ్చా? దీన్ని కూడా మరి ఇప్పుడు అనుకున్నట్టు కోవిడ్ ఏదన్నా వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇట్లా వచ్చిందని భావించి ట్రీట్మెంట్ చేయాలనే సందేహం మనకి కలిగినప్పుడు దీన్ని ఏ రకంగా, ఇప్పుడు మీకు ఇట్లా జలుబు, గొంతు నొప్పి, పొడి దగ్గు కానీ, కఫము కానీ, జ్వరము కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఇట్లాంటివి ఏమాత్రం కనిపించినా మీరు ఫ్లూని కూడా మరి ఈ వైరస్ వచ్చిందని భావించి అది అనుకుని అశ్రద్ధ చేస్తారు. ఫ్లూ అయితే ఏం చేస్తుందిలే, ఏ ప్రాణాపాయం ఉండదు కదా, 4 రోజులు అదే పోతుందని అశ్రద్ధ చేస్తాం. ఫ్లూకి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం, ఎందుకంటే అది ప్రాణాపాయ స్థితికి ఎప్పుడు తీసుకెళ్ళదు. ఒక వారం రోజులు, 5-6 రోజులు, 10 రోజుల్లో తగ్గిపోతుంది. మనకు ఫ్లూ కంటే వైరస్ వల్ల ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి అదే అనుకుని భావించి మనం చేయాల్సిన చికిత్సలన్నీ దీనికి సంబంధించినవి చేయటం అనేది చాలా ఉత్తమం. రెండు కలిపి రానిండి, అంటే ఫ్లూరోనా వచ్చినా కరోనా వచ్చినా ఏది వచ్చినా మనం మాత్రం ఇలాంటి విషయాల్లో కొంచెం అటెన్షన్ పెట్టగలిగితే మంచిది. మరి ఈ సిమ్టమ్స్ కనపడినప్పుడు త్వరగా ఉపశమనం రావటానికి నేను ఎప్పుడూ చెప్పినట్టు మీరు అందరి వల్ల ఇబ్బంది పడకుండా తేలిగ్గా త్వరగా బయటపడాలి అంటే ఈ సమయంలో మనందరం హెల్త్ గురించి, మన శరీరం పైన కాస్త అబ్జర్వేషన్ పెట్టుకుని జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఇలాంటి టైంలో పండగలు, ఫంక్షన్స్ ఎక్కువ ఉండటం వల్ల కాస్త కొన్ని నియమనిష్టలన్నీ కూడా మనం తప్పుతూ ఉంటాం. దానివల్ల కూడా ఇలాంటివి ఒకరి నుంచి ఒకరికి ఎక్కువ అటాక్ అయ్యే అవకాశం ఉంది. మనకి వైరస్ అటాక్ అవ్వచ్చు, లేదా రెండూ కలిపి ఫ్లూ కూడా కలిపి ఫ్లూరోనా కూడా అటాక్ అవ్వచ్చు. కాబట్టి ఇలాంటిది ఏమాత్రం ఈ లక్షణాలు మీలో కనపడినా దానికి వెంటనే మీరు రేపో ఎల్లుండో ఏదన్నా మీకు ఇబ్బంది ఎక్కువ అవుతుంది, ఫీవరు, ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తర్వాత వస్తాయి, కొంచెం ముందే మీకు లోపల సిమ్టమ్స్ వచ్చినప్పుడు అటెన్షన్ పెట్టి మీరు వెంటనే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా ఫుడ్ తినటం మానేసేయండి.
వేడి నీళ్ళని కాచి చల్లార్చే నీళ్ళని గోరువెచ్చగా లేకపోతే అంతకంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే రోజంతా త్రాగుతూ ఉండండి. 4 లీటర్స్ వాటర్ డైలీ అట్లా త్రాగండి. బాడీకి రెస్ట్ ఇవ్వాలి. మనకొచ్చిన ట్రబుల్ని తగ్గించడానికి బాడీలో రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగి పొట్టకి రెస్ట్ ఇచ్చినప్పుడు అది అనేక రెట్లు ఎక్కువ ఫోర్స్తో దాడి చేస్తుంది. కాబట్టి ఈ ఫ్లూరోనా వస్తే మనం చేయవలసింది హనీ లెమన్ వాటర్ ఫాస్టింగ్. అందుకని రోజుల్లో ఒక 5 సార్లు 6 సార్లు అయినా సరే ఒక గ్లాసు నీళ్ళల్లో 5 స్పూన్లు తేనె వేసేసుకోండి, ఒక కాయ నిమ్మరసం పిండుకోండి, గోరువెచ్చని నీళ్ళలో కలుపుకు త్రాగేసేయండి. ఉదయం 8-9ంటికి త్రాగారు, మళ్ళీ 12ంటికి త్రాగండి, మళ్ళీ 2ంటికి త్రాగండి, మళ్ళీ 5ంటికి త్రాగండి, రాత్రి 8ంటికి త్రాగండి. ఈ మధ్యలో ఎప్పుడన్నా అవసరమైతే 1-2 కొబ్బరి బొండాలు త్రాగండి. ఇట్లా తేనీళ్ళు కొబ్బరి నీళ్లు తాగుతూ మంచినీళ్ళు తేనీళ్ళు తాగిన గంట తర్వాత మధ్య మధ్యలో అట్లా త్రాగుతూ మీరు శరీరానికి 1-2 డేస్ ముందు బాడీ కొద్దిగా సిమ్టమ్స్ చెప్పినప్పుడే మీరు మొదలు పెట్టారంటే ఆ ఇన్ఫెక్షన్ తీవ్రతరం కాకుండా ప్రారంభ దశలోనే మన శరీరం ఆ ఇన్ఫెక్షన్ మీద పోరాడి మన తేలిగ్గా లంగ్స్లోకి ఆ ఇన్ఫెక్షన్ వెళ్ళి ఇబ్బందులు పడకుండా రక్షించే అవకాశం ఉంటుంది. ఇలా మీరు 3-4 డేస్ 5 డేస్ కనుక ఇట్లా చేయగలిగితే అటు ఫ్లూ రానివ్వండి, ఇట్లా ఫ్లూరోనా కలిపి రానివ్వండి, ఏమి ఇబ్బంది ఉండదు, సేఫ్గా బయటపడతారు. అంటే ఏ డాక్టర్స్ అయినా కానీ చెప్పేది ఈ జలుబు దగ్గుకి టెంపరేచర్కి మందులు వాడుకోమంటున్నారు అంతే. లక్షణాలు తీవ్రతరం అయితే మనం అప్పుడు హాస్పిటల్లో డాక్టర్ని అడ్వైస్ తీసుకోమంటున్నారు. అంటే పరీక్ష మాత్రం చేయించుకోండి. ఏమాత్రం ఇట్లాంటి లక్షణాలు మీకు కొద్దిగా కనిపించినా వెంటనే అశ్రద్ధ చేయకుండా మరి ఆర్టీపీసీఆర్ టెస్ట్కి అనేది ఫస్ట్ ఇమీడియట్గా వెళ్ళండి. ఇది కామన్ ఫ్లూలే అనుకుని అందరిలో తిరిగారనుకోండి, నలుగురికి అంటిచ్చేసినట్లు అవుతుంది. ఇప్పుడు చూస్తున్నాంగా ఒక్కొక్క హాస్పిటల్లో గవర్నమెంట్ వాటిలో కూడా చూస్తే 40 మంది డాక్టర్లకు వచ్చేయటం, పార్లమెంట్లో 350 మందికి ఒక్కసారి, అంటే ఒకరి నుంచి ఒకరికి అట్లా తెలియకుండా ఏదో కామన్ ఫ్లూ అనుకుని వదిలేస్తున్నారు. అలాంటప్పుడు విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. అందుకని అశ్రద్ధ చేయకుండా మనం కాస్త ఒక 5-6 రోజులు 7 రోజులు హోమ్ క్వారంటైన్ ఉంటూ దీనివల్ల మన తోటి వారికి ఇంట్లో వాళ్ళకి రాకుండా ఉంటూ మరి మనం సేఫ్గా బయటపడటం కోసం ఇట్లా 3-4 రోజులు 5 రోజులు ఈ సిమ్టమ్స్ తగ్గే వరకు చేయండి. టెంపరేచర్ తగ్గిపోతుంది, జలుబు తగ్గిపోతుంది. ఈలోపు మీకు రిలీఫ్ రావటం కోసం కాస్త ఫాలోవర్స్కి అలవాటు ఉంటే జలనేతి క్లీన్ చేసేసుకోండి. ఫేషియల్ స్టీమ్ రెగ్యులర్గా 2-3 సార్లు తీసుకోండి. దానివల్ల ఈ త్రోట్లో ఇన్ఫెక్షన్ ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా త్వరగా తగ్గటానికి బాగుంటుంది. అందులో పసుపు వేసి యూకలిప్టస్ ఆయిల్ వేసేసి ఆవిరి పట్టుకోండి చక్కగా. పండగలని లేకపోతే ఫ్రెండ్స్ కలిసాం కదలని లేకపోతే పెళ్ళిళ్ళని ఫుడ్ మాత్రం ఇట్లా కొంచెం తేడాలు వచ్చినప్పుడు కూడా అశ్రద్ధ చేసి తినకండి, కక్కుర్తి పడకండి. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్థితి కాబట్టి మన బాడీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు త్వరగా తగ్గించుకోవటానికి మనం శరీరానికి సహకరించాలి. అట్లా 3 రోజులు 5 రోజులు ఈ సిమ్టమ్స్ తగ్గే వరకు ఉండండి. తర్వాత ఒకరోజు జ్యూసులు తాగండి, ఒకరోజు ఫ్రూట్స్ తినండి, ఫుడ్లోకి వెళ్ళండి, సేఫ్గా ఉంటారు. ఎప్పుడైనా ఆక్సిజన్ మాత్రం రోజు 2 పూట్ల చెక్ చేసుకోండి. అది 95-94 పైన ఉంటే అసలు ఏమీ కంగారు పడక్కర్లేదు. అంతకంటే తగ్గినప్పుడు వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళ సూచనల మేరకు కొన్ని మందులు కానీ ఏదన్నా అట్లాంటివి అత్యవసరమైతే అప్పుడు ఉపయోగించుకోవచ్చు. అంటే కామన్గా వచ్చే ఈ ఫ్లూ లక్షణాలు లేదా ఫ్లూరోనా లక్షణాలు ఏమైనా ఉన్నా కానీ మన వంతుగా మన శరీరానికి సహకరిస్తే రక్షణ వ్యవస్థ దాడి చేసి క్రిములు చంపడంతో పాటు వాటికి సంబంధించిన యాంటీబాడీస్ని బాగా పుష్కలంగా మనకు మరి అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్త పడితే మంచిదని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఇలా చేసుకుంటూ ఏమాత్రం డౌట్స్ వచ్చినా మన ఆరోగ్యాలయం నెంబర్ కన్సల్టేషన్ నెంబర్ ఉంది 9848021122. ఈ డాక్టర్ కన్సల్టేషన్ నెంబర్ మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు మీరు కాల్ చేసి వైద్య సలహాలు తీసుకుంటూ ఉండండి. భయం లేకుండా మీరు చక్కగా చేస్తూ ఉంటే ఇలాంటి వాటి నుంచి తేలిగ్గా బయటపడవచ్చు, రక్షణ వ్యవస్థను పెంచుకోవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.